హాయ్ అండి. అందరికీ నమస్తే. 'నీ తనువు నాదే చలి' పార్ట్ 20. పెద్దబాబు వదులు అని ఆకాష్ చెంప పగలగొడతారు సులోచన గారు. ఆకాష్ వదిలేస్తే నవ్య ఊపిరి పీల్చుకుంటుంది. అదే చేసిందని ఆధారం ఉందా పెద్దబాబు? నిజాలు తెలియకుండా ఏం చేస్తున్నావు నువ్వు అని అంటారు సులోచన గారు. తన ఫోన్ తీసి వీడియో చూపిస్తాడు అందరికీ. నవ్య క్రూరత్వం చూసిన అందరూ అలానే చూస్తారు. పద్మిని గారు తేరుకుని నవ్య చెంప పగలగొట్టి, చిన్నపిల్లవి అనుకున్నాను. కానీ ఏంటి ఈ పిచ్చి పనులు? బావంటే ఇష్టం ఉండొచ్చు, మరి ప్రాణాలు తీసేంత కాదు అని ఆకాష్ వైపు తిరిగి, తన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను పెద్దబాబు అంటారు పద్మిని గారు కన్నీళ్లతో. అదంతా తర్వాత అత్త అని నవ్యని చూసి, ఇదంతా నువ్వే చేసావా లేక ఎవరైనా నీతో చేయించారా అంటాడు కోపంగా ఆకాష్. అంతవరకు వచ్చాక నిజం చెప్పకపోయినా బావకి నిజం తెలుసుకోవటానికి ఎంతో సమయం పట్టదు అని రియాని అంటుంది భయంగా. వాట్? రియా ఏంటి? తనెవరు? నీ గర్ల్ ఫ్రెండ్లో ఒకరు అంటుంది. ఆ మాటకి సులోచన గారు కంగారుగా పెద్దబాబు గర్ల్ ఫ్రెండ్ ఏంటి అంటారు. నాని ఇప్పుడు ఇదంతా చెప్పే టైం లేదు, మీరు భూమిని చూసుకోండి అని తనతో అరుణ్ గుణ వస్తున్న వాళ్ళని ఆపేసి కారు తీసుకుని రియా ఆఫీస్కి పరుగులు పెట్టిస్తాడు. సింహం లాంటి చూపులతో నరాలు పైకి తేలి చాలా గంభీరంగా కనబడుతున్న ఆకాష్ని చూసి అక్కడ వాచ్మెన్కి తడిసినంత పని అయ్యింది. అప్పుడే వర్క్ కంప్లీట్ చేసుకుని వస్తున్న నారాయణమూర్తి గారు ఆకాష్ని, అరే ఆకాష్ నువ్వేంటి ఇక్కడ అంటారు ఆశ్చర్యంగా. ఆకాష్ ఈ ఆఫీస్లో రియానే అమ్మాయి పనిచేస్తుందా ఎక్కడా అని అరుస్తాడు కోపంగా. తన అరుపుకి స్టాఫ్ అంతా లేచి చూస్తారు. రియా ఆకాష్ని చూసి బిక్క చచ్చిపోయింది. ఆకాష్ కోపంగా రియా గొంతు పట్టుకుని, ఏం చేసింది అది మిమ్మల్ని? ఏమైనా అందా? లేదు కదా. డైరెక్ట్గా ఉంటే నన్ను అనాలి, కానీ ఆ పిచ్చిదాంతో కలిసి నా వైఫ్ని చంపాలని చూస్తావా? ఈరోజు నా చేతిలో నీ చావు ఖాయం అంటాడు కోపంగా. రియాకి ఊపిరాడకుండా గిలగిలా కొట్టుకుంటుంది. అది చూసి నారాయణమూర్తి గారు టెన్షన్ పడుతూ విరాజ్కి కాల్ చేసి రమ్మంటారు. ఆయన గొంతులో టెన్షన్ తెలుస్తూ ఉంటే ఏమైందో అని కార్ని ఫాస్ట్గా పరుగులు పెట్టించి ఆఫీస్కి వస్తాడు విరాజు. అక్కడ ఆకాష్ చేతిలో ఉన్న రియాన్ని చూసి విడిపిస్తూ, ఆకాష్ ఏమైందిరా వదులు దాన్ని, ఊపిరి ఆడట్లేదు, చచ్చేలా ఉంది అంటాడు అరుస్తూ. నాకు కావాల్సింది అది చావటమే అని గొంతు మీద పట్టు బిగిస్తాడు. రియాకి ఊపిరి తీసుకోవటం క్షణం క్షణం కష్టంగా మారుతూ ఉంటే ఒక్క నిమిషం కళ్ళు తేలేస్తుంది. ఆకాష్ రియా గొంతును వదలడంతో ఒంట్లో చలనం లేకుండా కింద పడిపోతుంది. విరాజ్ రియా శ్వాస చూసి, ఆకాష్ శ్వాస ఆడట్లేదురా అంటాడు కంగారుగా. చస్తే చావని, నాకెందుకు, ఇలాంటి వాళ్ళు భూమికి భారం అని అంటాడు కోపంగా. ఇంకక్కడ నుండి వెళ్ళిపోతూ, మళ్ళీ వస్తాను, నా వైఫ్కి ఏదైనా అయితే అది ప్రాణాలతో ఉండదు అని సీరియస్గా చెప్పి హాస్పిటల్కి వెళ్తాడు ఆకాష్. విరాజ్ రియాని ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. డాక్టర్ విరాజ్ని ఆపేసి రియాకి ఆక్సిజన్ మాస్క్ పెట్టి తనకి ఏమైందో చూసి బయటికి వచ్చి, మిస్టర్ విరాజ్ తను మీకేమవుతుందో తెలీదు, తనకి ఊపిరి ఆడటం లేదు, ప్రస్తుతానికి పర్వాలేదు అని వెళ్తుండగా, నేను చూడొచ్చా డాక్టర్ అని అంటాడు. విరాజ్ యూ కెన్ గో అని రౌండ్స్కి వెళ్ళిపోతాడు డాక్టర్. ఒంట్లో స్పృహ లేకుండా స్ట్రెక్చర్ మీద పడి ఉన్న రియాని చూసి గుండెని ఎవరో మెల్లు పెడుతున్నంత బాధ కలిగి తన నుదుటి మీద ముద్దు పెట్టి తన చేతిని చేతుల్లోకి తీసుకుని, బంగారం లేవే, నువ్వు ఇలా ఉంటే ఏం బాగలేదు. అయినా ఆకాష్ని నువ్వేమంటావే, వాడు మొహం ఏదో తప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది వాడికి, అందుకే నీతో అలా ప్రవర్తించాడు. అయినా భూమికి నీకు ఏం సంబంధం ఉందే, తనని చూడను కూడా చూడలేదు నువ్వు ఇంకా అని మాట్లాడుతూ ఉండగానే విరాజ్ మాటలకి మెలకు వచ్చిన రియా కన్నీళ్లతో విరాజ్ చేతిని తన చేతిలో చేయి వేసి చూస్తూ, విరాజ్ నన్ను క్షమించవా, ఆ మాటే అడిగే అర్హత కూడా నాకు లేదు అని ఆకాష్కి తను చేసిన అన్యాయం, నవ్యతో మాట్లాడిన మాటలు అన్నీ చెప్తూ, ఈ జన్మకి నిన్ను పొందే అవకాశం నాకు లేదురా, నా గురించి ఆలోచించకుండా నీ కెరియర్ని పిలిచేయి, అత్తమ్మ చూసిన సంబంధం చేసుకో, నీ బిడ్డగా తిరిగి వస్తా అంటూ కళ్ళు మూస్తుంది. రియా రియా లెగవే అంటూ విరాజ్ ఏడుస్తూ ఉన్నాడు. ఇంతలో తన్ని ఏదో తాకినట్టు అనిపిస్తే పక్కకి చూస్తాడు. రియా విరాజ్ భుజం మీద చెయ్యి వేసి, ఎందుకురా ఏడుస్తున్నావు, నేను నీకు కరెక్ట్ కాదు, నీ కడుపున బిడ్డగా తిరిగి వస్తాను అని చెప్పి కనుమరుగవుతుంది.
విరాజ్ డాక్టర్ అని పిలుస్తాడు. డాక్టర్ తనని చూసి విరాజ్ తిని చనిపోయింది అంటాడు. ఆ మాటకి విరాజ్కి చిన్న నవ్వు నవ్వి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఇంటికి వెళ్తాడు. ఎక్కడ చూసినా రియా జ్ఞాపకాలే గుర్తుకు వస్తూ ఉంటే ఆ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావే అని అంటూ ఉండగా అదిగో మళ్ళీ అంటున్నావు, నీ బిడ్డగా వస్తానని చెప్పాను కదా, బాధపడకూడదు అని చెప్తుంది రియా. ఇక ఆకాష్కి ఎలా చెప్పాలో తెలియకపోవడంతో ఏంటి నువ్వు డాక్టర్వే కదా, ఉండదు ఉన్నట్టు చెప్పు అంటాడు కోపంగా. ఆ డాక్టర్ భయపడుతూ ఆ అమ్మాయి బ్రతకడం కష్టమండి, ఒకవేళ బ్రతికినా తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు అంటారు. ఆ మాటకి ఆకాష్కి కాలి కింద భూమి ఒక్కసారిగా కంపించినట్లు అయ్యింది. ఏమంటున్నావు అని డాక్టర్ కాలర్ పట్టుకుంటాడు. పెద్దబాబు నువ్వు ఆవేశంలో ఉన్నావు, ఆగు అని సులోచన గారు ఆపుతారు. నీకెన్ని డబ్బులు కావాలంటే అన్ని పడేస్తాను, అది బ్రతకాలి, దానికి ఏమైనా అయ్యిందో మీ హాస్పిటల్ నువ్వు లేకుండా చేస్తాను అని అంటాడు గంభీరంగా. డాక్టర్ మా ప్రయత్నం ఏదో మేము చేస్తున్నాం అని పట్టిన చెమటను తుడుచుకుంటూ ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. మధుని తీసుకొచ్చి కాదు కాదు లాక్కొచ్చి రూమ్ లో పడేస్తాడు గౌతమ్. హే నేనేమైనా బొమ్మను అనుకుంటున్నావా, ఎలా పడితే అలా పడేస్తున్నావు అంటున్న మధు చెంపను గట్టిగా కొడతాడు. బూర పొంగునట్టు పొంగుతుంది. దాంతో కోపంగా చూస్తుంది. చిలక్కి చెప్పినట్టు చెప్పాను, నా నుంచి పారిపోవడం అసాధ్యమని, విన్నావా? లేదు. వెళ్ళావు కదా, ఇప్పుడు దీనికి తగ్గ పనిష్మెంట్ అనుభవించవని తన షర్ట్ విప్పుతాడు. ఓయ్ ఏం మాట్లాడుతున్నావు అంటుంది మాటలు తడబడుతూ ఉండగానే. ఫస్ట్ నైట్ చేసుకుందాం అంటున్నాను. మరి ఫస్ట్ నైట్ చేసుకోవాలంటే పెళ్లి చేసుకోవాలి కదా, చేసుకుందామా అంటాడు గౌతమ్. హే పెళ్ళేంటి అంటుంది భయంగా. ఇంకొకసారి నీకు ఇలాంటి తిక్క ఆలోచన రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ నైట్ అవ్వాలి బేబీ. అందుకే పెళ్లి అని తన ప్యాంట్ పాకెట్లో ఉన్న తాళిని తీసి మధు పర్మిషన్ లేకుండానే తన మెడలో కట్టేస్తాడు. ఒక్క నిమిషం మధుకి ఏం జరుగుతుందో అర్థం కాదు. తర్వాత చూసుకుంటే తన గుండెల మీద గౌతమ్ కట్టిన తాళి కనిపించింది. కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతూ ఉండగా వాటిని వదిలేసి గౌతమ్ షర్ట్ పట్టుకుని కోపంగా మధు గౌతమ్ వైపే చూస్తూ ఉంటుంది. నీకేం చేశాన్రా, నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు, ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నావు, ఎన్నో కలలు కన్నాను, ఇప్పుడు ఈ తాళి కట్టి నన్ను నీ దగ్గరే ఉండేలా చేసుకుందాం అనుకుంటున్నావు, లేకపోతే నా శరీరం కోసమా? శరీరం కోసం అయితే ఈ జన్మలో జరగదు. నువ్వు నా ఒంటి మీద చెయ్యి వేసిన మరుక్షణం నన్ను నేను తగలబెట్టుకుంటాను అంటుంది బాధగా. గౌతమ్ కన్నింగ్ నవ్వు ఒకటి విసిరి మధుని గోడకి లాక్ చేసి తన నడుం చుట్టూ చేతులేస్తూ మధు కళ్ళల్లోకి చూస్తూ నిన్ను సొంతం చేసుకోవడం అనేది చిటికలో పని నాకు, కానీ నీ ఇష్టంగా నువ్వు ఆహ్వానిస్తేనే ఆ ఫీలింగ్ వేరబ్బా. ఇంతకీ నిన్నెందుకు పెళ్లి చేసుకున్నానో చెప్పమంటావా అని ఐ కాంటాక్ట్ మిస్ అవ్వకుండా చెప్తాడు. మధు నాకేం అవసరం లేదు అన్నట్టు పక్కకి చూస్తే తన బొగ్గ పట్టుకుని ఒత్తుతూ నా చెల్లి జోలికి వచ్చిందని ఒక దాని ప్రాణమే తీసిన వాడిని నువ్వు తనని కొట్టించావు, నిన్ను అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాను అనుకుంటున్నావు బేబీ? నా వర్షం అడిగింది నిన్ను పెళ్లి చేసుకోమని, అందుకే చేసుకున్నాను. నీ మీద ప్రేమతో కాదు, కోరికతో కాదు. అలానే ఈ రోజు నుంచి నువ్వు ఈ ఇంటి పని మనిషివి, ప్రాణం ఉన్న ప్రాణం లేని బొమ్మలా నా దగ్గరే పడి ఉంటావని అంటాడు కోపంగా. మధుకి చాలా బాధగా ఉంది. ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండే తను ఇప్పుడు వీక్ అవుతుంది. లేని ధైర్యాన్ని అంతా కూడగట్టుకుని నీకైతే నీ చెల్లి తప్ప ఎవరూ లేరు, తనని ప్రాణంగా చూసుకోవటానికి నువ్వు ఉన్నావు. మా అమ్మ నాన్నలకి నేను తప్ప ఎవరూ లేరు. రేపో మాపో నీ చెల్లి కూడా ఎవరినో తీసుకుని వెళ్ళిపోతే అప్పుడు నీ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది అని అంటుంది చాలా కోపంగా. మధు ఎక్కిళ్ళు సౌండ్ ఆపేసి ఇక మౌనంగా ఏడుస్తుంది. గౌతమ్ మధు రెక్క పట్టుకుని తన వైపుకి లాగుతూ వెళ్ళు, వెళ్ళి వంట చేయిపో, ఈ రోజు పనంతా నువ్వే చెయ్యాలి, సర్వెంట్స్ ఎవరు రారు, రోజు అన్ని పనులు చెయ్యాలి. అలాగే ఈ బట్టలు కట్టుకోకు, నీ కోసం పాత చీరలు తెప్పిస్తాలే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు గౌతమ్. పొద్దుటి నుంచి ఏం తినకపోవటంతో ఆకలి వేస్తున్న మొండిగా అలానే పడుకుంది మధు. ఇంతలో గౌతమ్ రూమ్ లోకి వస్తూ మా వర్షం వచ్చే టైం అయ్యింది, తనకి ఇష్టమైనవన్నీ చెప్తాడు, ప్రిపేర్ చెయ్యి అని ఫ్రెష్ అవ్వడానికి రూమ్ లోకి వెళ్తాడు. ఇక గౌతమ్ ఫ్రెష్ అయ్యి వచ్చి తన మొహాన్న కొన్ని చీరలు పడేసి ఇవి కట్టుకో అంటాడు. మధు మార్చుకోవటానికి వాష్రూమ్ కి వెళ్ళబోతుంటే తనను అడ్డుకుంటూ నేను నీ మొగుడిని, నా ముందే మార్చుకో పర్వాలేదు, కనీసం నాకు నేత్రానందమైన ఉంటుంది అంటాడు రొమాంటిక్ గా. మధు కోపంగా చూస్తూ మీ దృష్టిలో నేను మీకు పెళ్ళాన్ని, నాకు మీరు మొగుడు, కానీ నా దృష్టిలో నువ్వు ఒక రాక్షసుడివి అని గౌతమ్ని తోసుకుని వాష్రూమ్ డోర్ బలంగా వేస్తుంది. పొగరు మామూలుగా లేదుగా,
ఇదేనే నాకు నీలో నచ్చేది అని అనుకుని కిందకు వెళ్ళి వర్షమ్మ కాలేజ్కి వెళ్తాడు. ఇక మధు రెడీ అయ్యి గౌతమ్ ఇచ్చిన చీర కట్టుకుని కిందకి వెళ్ళి వర్షకి ఇష్టమైనవన్నీ ప్రిపేర్ చేస్తుంది. గౌతమ్తో పాటు వస్తున్న వర్ష మధుని చూసి షాక్ అయ్యి తర్వాత తేరుకుని ఇదంతా తన అన్నయ్య పని అని అర్థమయ్యి కన్నింగా నవ్వుకుని ఇక నుంచి నీకు మామూలుగా టార్చర్ ఉండదు అనుకుని వెళ్ళి సోఫాలో సిట్ అవుతుంది. గౌతమ్ వాటర్ తేవే అని అరుస్తాడు మధుని. వర్షకి ఒళ్ళు మండి వాటర్ ఇచ్చినట్టే ఇచ్చి తన మీద వంపేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు అయ్యో చూసుకోలేదు ఏమనుకోక వర్ష అంటుంది బాధపడుతున్నట్టు నటిస్తూ. వర్ష కోపంగా చూసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. గౌతమ్కి మధు కావాలని చేసిందని తెలిసి ఆ వాటర్ తన కాళ్ళ కింద వేసి అయ్యో ఇలా పడిపోయినా ఏంటి అని మధుని చూసి ఇక్కడ క్లీన్ చేయ అంటాడు ఆర్డర్ వేస్తున్నట్టు. మధుకి గౌతమ్ కావాలని చేశాడు అని తెలియక అక్కడ తుడుస్తుంది పాపం. ఇక పైకి లేచి వెళ్ళిపోతున్న మధుని చూసి వర్ష ఇంకా కిందకి రాలేదు ఏంటని అనుకుని తన చెయ్యి పట్టుకుని ఒళ్ళోకి లాక్కుంటాడు మధుని గౌతమ్. ఇక మధు వెంటనే బ్యాలెన్స్ చేసుకోలేక గౌతమ్ మీద పడుతుంది. గౌతమ్ మధు చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటాడు. మధు తేరుకుని వెళ్ళాలి అని చూసిన గౌతమ్ పట్టులో నుండి బయట పడలేకపోతుంది. ఏంటే మా చెల్లి మీద కావాలని వాటర్ పంపేశావు కదా, నాకు తెలియదు అనుకుంటున్నావా? అందుకే నీ చేత నా కాళ్ళ దగ్గర నీళ్లు పోసి తుడిపించాను. అంటే నువ్వు నా కాళ్ళ దగ్గర ఉంటావని అర్థమన్నమాట. అయినా చీరలో కూడా బానే ఉన్నావు, కనిపించిన అందాలన్నీ కనిపిస్తున్నాయి అంటాడు కన్ను కొడుతూ. మధు కోపంగా చూసి వదులు అని గింజుకుంటుంది. గౌతమ్ మధుని ఎదమీదకి చెయ్యిని పోనిస్తూ తన బలం అంతా ఉపయోగించి గట్టిగా ప్రెస్ చేస్తాడు. అంతే మధు అమ్మా అని గట్టిగా అరుస్తుంది. ఇంతలో వర్ష రావటం చూసి మధుని వదిలేస్తాడు. దానితో పడిపోబోతుంది అనగా టైట్ గా పట్టుకుని నిల్చుంటుంది. తనకి పెయిన్ అనిపిస్తే అది పంటి కిందను భరిస్తూ కిచెన్ లోకి వెళ్తుంది. వర్షకి ఫుడ్ ఇచ్చి సోఫాలో కూర్చున్న దాన్ని గౌతమ్ తిను అని కూడా చెప్పకుండా తన రెక్క పట్టుకుని వర్ష కాళ్ళ దగ్గర పడేసి నీ ప్లేస్ ఇది, ఇక్కడే కూర్చో అంటాడు పొగరుగా. మధుకి ఆకలి వేస్తున్న ఆత్మాభిమానం అడ్డొచ్చి అలానే కూర్చుండిపోతుంది పాపం. మరి ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం.